నిజంగా ప్రమాదాలు, ప్రయాణాలు ఒకసారి చూసుకుంటే గనక నిజంగా విమానయానం అనేది ప్రమాద సంఖ్యలు తక్కువగా ఉంటాయి అనేది చరిత్ర చెప్తున్న వాస్తవం. సో తద్వారానే ఇదొక వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్‌గా ప్యాసింజర్స్ చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని విజిట్ చేసాం. అలాగే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సిట్యుయేషన్ కూడా చూసాం. ఒకసారి విజయవాడ వెళ్దాం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు. మాట్లాడదాం ఎలాంటి సిట్యుయేషన్ అక్కడ ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, సో గుజరాత్లో జరిగిన నిన్న ఎయిర్ ఇండియా తాలూకు ప్రమాదం ఇంపాక్ట్ ఏదైనా కనిపిస్తుందా? ప్యాసింజర్స్తో మీరు ఏమైనా మాట్లాడారా? ఎయిర్ ఇండియా కౌంటర్ని ముఖ్యంగా సంప్రదించే అవకాశం దొరికిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నిన్నటి విమాన ప్రమాదం తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే విమానాల రాకపోకలకు పెద్ద ఏదైతే ప్రభావం చూపించినప్పటికీ కూడా రోజువారీ ప్రయాణికుల సంఖ్యను బట్టి చూస్తే కనుక ఈరోజు కొంత తక్కువగానే ఉందనే చెప్పుకోవచ్చు. అయితే అనేక మార్లు కూడా విమానాలకు సంబంధించి చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నప్పుడు ప్రయాణికుల్లో ఒక ఆందోళన అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోజుకి 48 సర్వీసులు కొనసాగుతుంటాయి. ఇందులో ఒక 2 ఇంటర్నేషనల్కి సంబంధించి ఉంటాయి. ఏదైతే వారానికి 2 సార్లు షార్జాకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఎయిర్ ఇండియాకి సంబంధించి ఢిల్లీకి నిత్యం ఇక్కడి నుంచి 2 సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ప్రధానంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే కనుక అటు ఢిల్లీ కావచ్చు, లేదా ముంబై, చెన్నై ఈ ప్రాంతాలకు రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నిన్నటి ప్రమాద ఘటన తర్వాత ప్రయాణికుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. కానీ అంటే అక్కడెక్కడో జరిగిన ఘటన కాబట్టి అన్నీ ఒకేలా చూడలేము. సాధ్యమైనంత వరకు మా ప్రయాణాలకు అనుకూలమైన ఏదైతే సర్వీసులు కాబట్టి విమానాలను ఆశ్రయిస్తున్నామని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. కానీ నిన్నటి ఘటన తర్వాత సర్వీసులు రద్దవకపోయినప్పటికీ కూడా ప్రయాణికుల్లో కొంత ఆందోళన అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారు ఈ దుర్ఘటన పట్ల కొంత ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా అనేక మార్లు విమానాల్లో ప్రయాణాలు చేశాము, ఇట్లాంటి ఘటనలు వింటున్నప్పుడు కొంత ఆందోళన కలిగిస్తుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కనబడుతుంది. రైట్ అశోక్.